నమస్తే సార్, నా పేరు దివ్యభారతి. నేను గ్రామ వార్డ్ వాలంటరీ సార్. సార్, వాలంటరీ పదవి నుంచి తొలగిపోయాను సార్. మీ హయాంలో మాకేమైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాను సార్. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వాలంటీర్స్ ని కొనసాగిస్తామని చెప్పాం కదా. దాని అధికారులతో వెళ్ళి చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్కి సంబంధం లేకుండా చేశారు. వైసీపీ వాలంటీర్స్ని వంచింది. ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవో లేదు కదా, ఏ విధమైన జీవో ఇవ్వలేదు మీకు. తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి, గత ప్రభుత్వం ఇది అఫీషియల్గా ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచనతో చేశారు. సో తిరిగి ఇప్పుడు తీసుకొద్దామంటే అసలు దానికి సంబంధించిన ఏ విధమైన పేపర్ వర్క్ లేదు, ఏ విధమైన పేపర్ వర్క్ లేదు. అదే మన నారా లోకేష్ గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ మాట్లాడుకుంటాం అంటే క్యాబినెట్లో ఇది ప్రస్తావనకు వచ్చింది. నేను 2-3 సార్లు ప్రస్తావించాను. ప్రస్తావిస్తేనే అసలు కూర్చోబెట్టి ఏ జీవో అసలు మీరు ఇలా అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దానికి దాఖలు లేవు. మీకు గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా. వాలంటీర్స్ అందరికీ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా. ఇది గవర్నమెంట్ ఉద్యోగాలలాగా మీకు మిమ్మల్ని భ్రమింపజేసి గవర్నమెంట్ ఉద్యోగాలు లేదు. అది లోపలికి వచ్చాక మాకు అర్థమైంది అసలు గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు ఇది. వాళ్ళు ఏం చెప్పారు, ప్రభుత్వ ఉద్యోగాలు కాదు అవి. సో అందుకే దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒకసారి మన అధికారులతో మాట్లాడుతా ఉన్నాం. అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాని వాటికి ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇది ఒకసారి గత ప్రభుత్వం చేసిన తప్పు కానీ వీటన్నిటికీ మించి మీరు బీఈడీ చదివారా? మీరమ్మా డిగ్రీ చేశారా?